యశ్వంత్ గారు కూడా నా మీద కోపంగా ఉన్నారు. అలాగే అంశు కూడా. అయినా అసలు ఇందులో నా తప్పేం లేదు. అమ్మా. హలో హలో ఆర్తి, ఎలా ఉన్నావు? మన అంశు నీ మీద చాలా కోపంగా ఉన్నట్టున్నాడు, అవునా? నీకు నా ప్రతి బాధ గురించి కూడా ముందే ఎలా తెలిసిపోతుందమ్మా? అవును, అంశు నా మీద చాలా కోపంగా ఉన్నాడు. పరాయి వాళ్ల బాధను చూసేనే తట్టుకోలేని యశ్వంత్ గారు పసిబిడ్డైన అంశు విషయంలో ఇలా చేస్తాడంటే నేను అసలు నమ్మలేను ఆర్తి. ఆర్తి ఆర్తి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఇంత నీచానికి ఎవరు దిగజారి ఉంటారు అని. నువ్వు ఈ విషయాన్ని తేలిక వదిలేయకూడదు, ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. అంశు స్పీచ్ ని కావాలని ఎవరిలా మార్చుంటారు, ఎవరు నీ ప్రతి ప్రయత్నానికి అడ్డుపుల్ల ఎందుకేస్తున్నారో తప్పకుండా తెలుసుకోవాలి. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. నేను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అలా ఎవరు చేశారు. నేను నీతో మళ్ళీ మాట్లాడతానమ్మా. బాయ్. ఒకవేళ మా మమ్మీ గనుక వస్తే నువ్వు నా ఫ్రెండ్ అని మా మమ్మీతో చెప్పి నీకు చాక్లెట్ కూడా ఇస్తాను. పల్లవి, ఈరోజు స్కూల్లో నీకేమైంది? నువ్వు స్పీచ్ సరిగ్గా ఇవ్వలేదట. నిన్నింట్లో అందరి ముందు చాలా బాగా మాట్లాడావు కదా నువ్వు. అందరూ నిన్ను వెరీ గుడ్ అని కూడా అన్నారు. నువ్వు చాలా కష్టపడి ప్రాక్టీస్ చేసావు. మరి ఈరోజు క్లాస్లో ఏం జరిగింది? ఏం పర్వాలేదు, నేను మీ టీచర్తో మాట్లాడాను. తను పల్లవి చాలా బ్రైట్ స్టూడెంట్ అని నాతో అంది. అలాగే నీకో ఛాన్స్ కూడా ఇస్తానంది. కమాన్, అర్జెంటుగా నువ్వు నాతో వచ్చి స్పీచ్ ప్రాక్టీస్ చేయి. అప్పుడు నువ్వు కాంపిటీషన్లో ఈజీగా సెలెక్ట్ అయిపోతావు.